నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కృష్ణవేణి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం GSAT-20 నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ ఎక్స్ కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఈ GSAT ను నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కానావెరల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 34 నిమిషాల పాటు ప్రయాణించిన అనంతరం ఈ ఉపగ్రహం కక్షలోకి ప్రవేశించింది. అనంతరం హాసన్లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకుంది. ఈ మిషన్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రయోగానికి ముందు ఇస్రో చీఫ్ సోమనాథ్ టీంకు మెసేజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. యువకుడి వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ప్రేమ పేరుతో వెంటపడి టార్చర్ చేయడంతో నిండు జీవితాన్ని మొగ్గ దశలోనే ఛేదించింది ఆ విద్యార్థిని. ప్రేమ అనే పదం మాటను అతగాడు పంపించే అసభ్యకర సందేశాలు చూసి తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెలుగు వారికి మరోసారి కీలకమైన బాధ్యతలు చేపట్టే అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను 15వ కాగ్గా నియమించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం వెల్లడించింది. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఈ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయనగరంలో మినీ విమానాశ్రయాన్ని పునర్నిర్మించడానికి పౌర విమానయాన శాఖ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఏపీ పంట పండినట్టే అని చెప్పాలి. ఉత్తరాంధ్రలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మినీ విమానాశ్రయాన్ని విజయనగరంలో నిర్మిస్తే ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారిపోతుందని చెప్పక తప్పదు. బ్రిటిష్ హయాంలో రక్షణ అవసరాలకు వినియోగించిన విజయనగరం జిల్లా బాడంగిలోని ఎయిర్ స్ట్రిప్ అంటే మినీ విమానాశ్రయాన్ని పునర్నిర్మించాలని భారత నావికాదళం అధికారులు యోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేక రంగాలు కుదేలైపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, పారిశ్రామికం, సేవా రంగంతో పాటు అనేక రంగాలు దిగజారాయి. అన్ని రంగాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వైసీపీ అవగాహన రాహిత్యం వల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2019-24 మధ్య వైసీపీ హయాంలో జీఎస్డీపీ, తలసరి ఆదాయం సహా వ్యవసాయం, సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది. విషయాలు సోషియో ఎకనామిక్ సర్వే స్టాటిస్టిక్స్ ఈ వివరాలు వెల్లడించింది. వైసీపీ నేతలు ఒక మహిళను అడ్డం పెట్టుకుని తన్ను సాధించాలని చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపిల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉండగా తనపై అనేక కేసులు పెట్టారన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ తీరుపై నిప్పులు చెరిగారు. తన్ను తెలుగుదేశం పార్టీని బదనాం చేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పెద్ద ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులను తొలగిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ గత ఏడాది జూలై 9న ఏలూరులో నిర్వహించిన వారాహి సభలో వాలంటీర్ల అంశంపై ప్రసంగించారు. కొంతమంది వాలంటీర్లు అసాంఘిక శక్తులుగా మారారంటూ ఆరోపించినట్టు ఎన్టీఆర్ జిల్లా గుంటూరుకు చెందిన కొంతమంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగుస్తూ ఉండడంతో నేతలంతా వారి నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారాలు చేశారు. అయితే ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు చేదు అనుభవం ఎదురైంది. గుర్తు తెలియని కొందరు దుండగులు ఆయన వాహనంపై దాడి చేశారు. ఈ దాడిలో అనిల్ దేశ్ముఖ్ తీవ్ర గాయాల పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల హడావిడి నెలకొన్న వేళ మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన విచారణను ఎదుర్కోక తప్పేలా కనిపించట్లేదు. కేసీఆర్ తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కూడా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలువబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్కి రాబోతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ వచ్చే నెల 5 వరకు ఇక్కడే ఉంటారు. మాజీ సీఎస్లు ఎస్కే జోషి, సోమేష్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎంఓ, మాజీ ఓఎస్టీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాల్ని పరిశీలించిన స్మితా సబర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులను మొదట కమిషన్ విచారించడం. ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చదివిన ఘటన నాగోల్లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడి ధనలక్ష్మి నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులను అదుపులోకి తీసుకున్నారు కంకిపాడు పోలీసులు.
అరెస్ట్ అనంతరం వారందరినీ కంకిపాడు పోలీస్ స్టేషన్కి తరలించి స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పెనుమలూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త దేవా భక్తుని చక్రవర్తి తన అనుచరులతో కలిసి కంకిపాడు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం పరిధిలోని మల్లంపల్లి గ్రామ శివార్లో విద్యుత్ వైరు తగిలి ఒక వ్యక్తి మృత్యువాత పడిన ఘటన సోమవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే కొత్త చెరువు మండలం పరిధిలోని మల్లంపల్లి గ్రామ శివార్లో మృతుడు నరసింహుడు అనే వ్యక్తి మోటార్లు రిపేర్ చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తన వృత్తిలో భాగంగా మోటార్ రిపేర్ కావడంతో విద్యుత్ వైరు మారుస్తూ ఉండగా కరెంట్ షాక్ తగిలినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. పుట్టపర్తి పట్టణ సమీపంలో ఉన్న సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ప్రగతిశీల విద్యార్థి సంఘం, ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మరణించిన ప్రేమసాయి కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ రత్నకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర మాట్లాడుతూ మృతుడు ప్రేమసాయి కుటుంబీకులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, సమగ్ర విచారణ జరిపించి కాలేజీ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాల్ స్వామి ఆలయం నుంచి రథాన్ని గోపురం రోడ్డు వరకు లాగి సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ వేడుకలు ప్రారంభించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రథాన్ని లాగారు. రథానికి ముందు భాగాన సత్యసాయి విద్యార్థుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా చిన్ని కృష్ణులు, గోపికమ్మల వేషధారణలతో సందడి చేశారు. కోలాటం, చెక్క భజనలు, కీలుగుర్రాలు, గొరవయ్యలతో సందడి చేశారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వర్మ హాజరు కాలేకపోతున్నారంటూ వర్మ లాయర్ నగరి కంటి శ్రీనివాస్ తెలిపారు. విచారణకు హాజరవడానికి వర్మ వారం రోజులు గడువు కావాలని పోలీసులకు తెలిపారంటూ లాయర్ వెల్లడించారు. ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని సిఐ శ్రీకాంత్ తమకు తెలిపారని వర్మ లాయర్ తెలిపారు. వారం రోజుల సమయం కోరామని, వర్మ కూడా వారం తర్వాత తనపై నమోదైన కేసుల విచారణకు హాజరవుతారని వర్మ లాయర్ స్పష్టం చేశారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు హనుమకొండ డీసీసీ భవన్లో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సభా వేదికను మహిళలు ఆర్థిక స్వావలంబనలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మంత్రి సీతక్క, గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మహిళలు పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో మహిళా నాయకులందరూ సందడి చేశారు. ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనాలతో సామాన్య ప్రజలతో కలిసి మంత్రి సీతక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడలోని స్వరా హాస్పిటల్లో డాక్టర్ అన్వేష్ నిర్వాకం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కానూరు ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నెకంటి సారిక తన భర్త రమేష్ స్వరా హాస్పిటల్లోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయాడని రోధిస్తోంది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయాడని, డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమని చెప్తోంది. ఈ విషయంపై 5 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో అఘోరీ హల్చల్ చేసింది. కారులో నుంచి బయటకు రాకుండా కారులోని పూజలు చేసింది అఘోరీ. కారు నుంచి బయటకు రావాలి అంటూ పోలీసులు సూచనలు చేసినప్పటికీ పట్టించుకునే అఘోరీ నడి రోడ్డుపైనే కారులో పూజలు చేసింది. దీంతో హైదరాబాద్ విజయవాడ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అఘోరీని చూసేందుకు పెద్ద ఎత్తున జాతీయ రహదారిపైకి ప్రజలు రావడంతో పోలీసులు వారిని నియంత్రించారు. భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఇందిరాగాంధీ ఎనలేని కృషి చేశారని, ఇందిరాగాంధీ ప్రధాని హోదా ఎస్టీలకు రిజర్వేషన్ సాకారం కల్పించారని, వారి జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు.